హాయ్ ఈ రోజు మనం దుబాయ్ లో ఉన్నాము. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా మంది ఆలోచన చేస్తున్నారు. అయిపోయింది ఆల్రెడీ, రియల్ ఎస్టేట్ పెరగాల్సిందంతా పెరిగేసింది, అక్కడి నుంచి ఏం పెరిగే అవకాశం లేదని చెప్పేసి చాలా మంది మాటలు చెప్తూ తిరుగుతున్నారు. సో వన్ థింగ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో వీఆర్ ఎట్ స్టార్టింగ్ బిగినింగ్ లోనే ఉన్నాం. సో దుబాయ్ లాగా హైదరాబాద్ కావాలంటే అట్లీస్ట్ ఇట్ మే టేక్ 2-3 decades ఐ హోప్. సో అట్లానే దుబాయ్ మళ్ళీ ఇక్కడే ఉంటుందా? వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఫ్యూచర్ దుబాయ్ 2040 ప్లాన్ కు వెళ్ళిపోతున్నారు. సో సక్సెస్ఫుల్ రేషియోకి కానీ అచీవ్మెంట్స్ కానీ దెర్ ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్. అది మనకు కంటిన్యూషన్ ఉంటుంది, ప్లస్ ప్లానింగ్ ఉంటుంది. సో మీరు లైఫ్ లో ఏం లేకపోయినా పర్వాలేదు, బట్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి. వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. సో దుబాయ్ లో సోర్సెస్ వేరే ఉన్నా, క్రూడ్ ఆయిల్ కానీ, దుబాయ్ పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ ఎంతైతే మనకు దుబాయ్ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేసిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ దానికి డబుల్ సపోర్ట్ చేసింది. People who come with dreams of making businesses and houses in a big city like Dubai, and if I can be part of it. సో ఇక్కడ ఏం సోర్స్ లేకపోయినా రియల్ ఎస్టేట్ ఓన్లీ ద థింగ్ ఎంటైర్ దుబాయ్ కవర్ చేస్తుంది, మిగతా విషయాలన్నీ సమకూరుస్తుంది. సో మీ లైఫ్ లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగతా ఇబ్బందులన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి, వాటికి సొల్యూషన్ దొరికే అవకాశం ఎక్కడ ఉందా అంటే అది భూమిపై మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు.